ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు మన దేవుడు, సర్వసృష్టికర్త. మన సృష్టికర్త మనల్ని తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే మనల్ని ఎరిగినటువంటి మన తండ్రిని, మన దేవుడిని స్తుతించి ఆరాధించినట్లుగా ఈ రాత్రి కాలంలో కూడా ప్రభు మనకిచ్చిన అద్భుతమైన సమయం కొరకు దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరినీ యొక్క అద్భుతమైన దినంకి, ఈ ఆరాధన సమయానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఐ వెల్కమ్ యూ ఎవ్రీవన్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ టు వర్షిప్ ద లార్డ్. హీ ఈజ్ అవర్ క్రియేటర్ అండ్ హీ ఈజ్ అవర్ సస్టైనర్, ప్రొవైడర్. సో టుడే ఆల్సో దిస్ ఈజ్ అ గ్రేట్ టైమ్ టు వర్షిప్ ద లార్డ్. ఐ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గుడ్. అందరు బాగుండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ మీ అందరి కొరకు దేవుని నామాన్ని స్తుతిస్తూ, మరి ఈ దినం కూడా ఈ ఆరాధన సమయం అందరికీ దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ మీ మధ్యలోనికి మీ ముందుకు రావటం జరుగుతూ ఉంది. ఎందుకు మీ ముందుకు వస్తున్నామంటే ప్రతిరోజు అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరూ కలిసి దేవుని స్తుతించాలి. మాతో ఏకీవించగలిగిన వాళ్ళందరూ కలిసి ఏకీవించి దేవుని స్తుతించాలి. మనం దేవుని స్తుతిస్తే అద్భుతాలు జరుగుతాయి పిల్లారా. ఇది ఒట్టి సమయం కాదు. మన దేవుని స్తుతిస్తే మనుషుల జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఈ భూమండలం పైన అద్భుతాలు జరుగుతాయి. ఆకాశ మండలంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తుతి అనేటువంటిది పవర్ఫుల్ వెపన్. ఏ ఆటం బాంబు దాని ఎదుట నిలబడలేదు, ఏ ఆయుధం లేచి నిలబడి వర్ధిల్లలేదు. అది ప్రభు ఇచ్చిన వాగ్దానం. సో కాబట్టి స్తుతి స్తోత్రాలు, హల్లెలూయా. స్తుతి స్తోత్రాలు, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా అంటే స్తుతి స్తోత్రాలు దేవాతి దేవునికి, సర్వసృష్టికర్తకి, మహోన్నతుడైనటువంటి దేవునికి. ప్రైజ్ ద లార్డ్. చాలామంది తెలియక స్తుతి స్తోత్రాలు అంటారు, కానీ హల్లెలూయా అంటారు కొన్ని సంఘాల్లో. తెలియక అంతే, వాళ్ళకి దాని బోధ తెలియక, దాని లోతైన విషయం తెలియక. సో ఈ దినం మనం హల్లెలూయా స్తోత్రాలు పాడుతూ దేవుని కనపరుస్తూ దేవుని మహిమపడుతూ దానికి ముందు ప్రార్థన చేసుకుందాం. బిఫోర్ వర్షిప్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ, బిఫోర్ వర్షిపింగ్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ, ఆర్ బిఫోర్ వర్షిప్ let us pray. Praise the Lord. Shall we start this time with the word of prayer? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ రాత్రి కూడా నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. నేను ఆరాధించడానికి నీ సన్నిధిలోకి నడిపించినందుకు వందనాలు. దేవా, ఎంతమంది అయితే అస్వస్థతగా ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, బాధపడుతున్నారు, బలహీనంగా ఉన్నారు, వారందరూ ముట్టి బాగు చేయండి తండ్రి. కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్తో కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్తోనూ, ఒమిక్రాన్తోనూ, ఇంకా నానా రకాలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, జ్వరం కావచ్చు, దగ్గు, జలుబు, తలనొప్పి, నానా రకాల బాధలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి బాగు చేయమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బలహీనతను గద్దించమని ప్రార్థిస్తున్నాను. ఎవ్రీ సిక్నెస్ అండ్ ఎవ్రీ డిసీజ్ అండ్ ఒమిక్రాన్ అండ్ కరోనా and viral infections, every infection in the name of Jesus be rebuked and be destroyed out in Jesus' name. Out in Jesus' name. We command in the name of Jesus. We nullify the works of devil in Jesus' name. We destroy the works of devil in Jesus' name. We command in the name of Jesus, Sister Florence and his son, her son and her husband and daughter, everyone get healing in the name of Jesus Christ of Nazareth from the coronavirus infections. Be healed in Jesus' name. బాగుపడము, స్వస్థత పొందమని ప్రార్థిస్తున్నాను. ఫ్లోరెన్స్ సిస్టర్ని, తన యొక్క కుమారుడు, తన భర్త, తన యొక్క తల్లి, అందరు కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వారిని ముట్టి బాగు చేయండి దేవా. పాస్టర్ సిల్వీ గారిని ముట్టి బాగు చేసావు, తన భార్యను, తన కుమార్తెను, వారందరూ ముట్టి బాగు చేసావు. నీ స్తోత్రాలు నాయన, నీకు వందనాలు. ఇంకా బలపరచండి, బిడ్డలు ధైర్యపరచండి. అలాగనే సహోదరుడు జాన్ రాజ్ సేవ చేస్తూ ప్రభా పరిచర్యలో
అనేకమైన ఫారెస్ట్ ఏరియాస్లో ప్రభా, మరి ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి సేవా పరిచర్యలో మరి వైరల్ ఇన్ఫెక్షన్కి గురై ఉండగా ఆ బిడ్డను కూడా ముట్టి బాగు చేయమని ఈ సమయంలో సంపూర్ణమైన స్వస్థతను ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాను. దయ చూపండి, కరుణించండి ప్రభా. ఇంకా ఎంతమంది అయితే మా సంఘస్థులు, మా సహోదరులు అనేక సంఘాల్లో, అనేకమైనటువంటి కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని ముట్టి బాగు చేయండి ప్రభా. ఈ రాత్రి ప్రత్యేకమైన సన్నిధి మాతో ఉంచండి. ఎక్కడెక్కడ రోగం ఉందో, వ్యాధి ఉందో, బలహీనత ఉందో, అస్వస్థత ఉందో దాని శక్తిని అంతటిని పతనము చేయండి, నాశనము చేయండి, లయపరచండి ప్రభా. అద్భుతాలు చేయండి. రాత్రి పొలిటికల్ లీడర్స్ మధ్యలో ఉన్నటువంటి ప్రభా కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ ఒమిక్రాన్ని గద్దించండి దేవా. వారు నాయకులు ప్రభా ప్రజలకు సేవ చేయాలి నాయన. ఫైల్స్ అని పెండింగ్ కాకుండా ప్రభా, సేవ అంతా నిలిచిపోకుండా దేవా, ప్రధానమంత్రి దగ్గర నుండి గల్లీ లీడర్ వరకు ప్రతి లీడర్ని ప్రభా, ఎంపీస్ని, ఎమ్మెల్యేస్ని ప్రభా, తండ్రి ఎమ్మెల్సీని ప్రభా, ఎవ్రీ ఎమ్మెల్సీస్ అండ్ ఎంపీస్ అండ్ ఎవ్రీ మినిస్టర్ be touched and healed by the name of Jesus Christ of Nazareth. Of every country, ప్రతి దేశం యొక్క రాజులు, ప్రధానులు, అధికారులు, నాయకులు బాగుపడుదురుగాక, స్వస్థత పొందుదురుగాక. మా దేశము సుభిక్షముగాను, ఆనందముగాను, సంతోషముగాను నీ సన్నిధిలో గంతులు వేయినట్లుగా దీవించండి. జనవరి 26 రాబోతా ఉంది ప్రభా. రిపబ్లిక్ డేని ప్రభా సెలబ్రేట్ చేసుకోబోతూ ఉండగా ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవ బిడ్డలు, భారతీయులు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు ప్రభా, వారందరూ కూడా దేశం కొరకు సిన్సియర్గా ప్రార్థించడానికి, నేను స్తుతించడానికి ఆశీర్వదించండి. దేశాన్ని, దేశ నాయకులను ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావాలు నీకు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు, మా స్నేహితులు, మా సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు అందరూ బాగుందురుగాక, స్వస్థత పొందుదురుగాక, ఆరోగ్యం పొందుదురుగాక, క్షేమాన్ని చూచుదురుగాక. మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ఓకే, ఈ రాత్రి కాలంలో కూడా ప్రభువుని స్తుతించడానికి ఐ వెల్కమ్ ఎవ్రీవన్ టు వర్షిప్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ టునైట్ ఆల్సో. సో లెట్స్ కమ్ with oneness and with one heart, one soul, one spirit, and glorify the name of Jesus, magnify the name of Jesus, adore and worship the name of Jesus. Hallelujah, praise the Lord, glory to God. Let's start. Praise the name Jesus. Hallelujah, glory to God. వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు, వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు, వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా, యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా.
చేసినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకే వందనాలయ్యా. యేసయ్యా నీ ప్రేమకే వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకే వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకే వందనాలయ్యా. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. Holy Ghost, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా ప్రభా నీ సన్నిధానంలో నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయొచ్చు నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. పోషించే దేవుడుగా మాతో ఉన్నందుకు వందనాలు. ఈ దినం కూడా నీ వాక్యంలో నుండి ప్రభా అనేకమైనటువంటి విషయాలు మేము వినున్నట్లుగా తండ్రి, నీ వాక్యములో నుండి నాతో మాతో మాట్లాడండి ప్రభా. నీవే నడిపించండి తండ్రి, నీవే పోషించండి ప్రభా. సమస్త బలహీనతను గద్దించండి దేవా, నీవే బలపరచండి తండ్రి. థ్యాంక్ యూ జీసస్. మహిమా ఘనత నీకే చెల్లిస్తుంది. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆరాధనాత్మ ఉండాలని అనేక సార్లు నేను చెబుతూ ఉంటాను. ఆరాధనాత్మ లేని వాళ్ళు దేవుణ్ణి ఆరాధించలేరు. సో కాబట్టి ఆరాధన ఆత్మ కావాలి మనకి. పాటలు పాడుతున్నామని కాదు, ఆత్మ కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో యథార్థంగా హృదయపూర్వకంగా, అప్పుడు అభిషేకం దిగి వస్తుంది. అభిషేకం దిగి రావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం దిగి రావాలి. ఒట్టిగా పాట పాడి గంతులేసి ఎగిరి దూకి అరిసేసి కేకలేసేసి వెళ్ళిపోతే దానివల్ల లాభం ఉండదు. అభిషేకం దిగి రావాలి. అభిషేకం దిగి వస్తూ తన్మయత్వంతో దాన్ని, ఆ మాధుర్యాన్ని, దాంట్లో ఉన్నటువంటి మధురాన్ని, మాటలో శక్తి, ప్రభావాన్ని అనుభవిస్తా మనం ఆరాధన చేయాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఎక్కడో ఒక చోట అద్భుతాన్ని మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, హల్లెలూయా. సో ఈ దినం మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకోవాలి తప్పకుండా. ప్రతిరోజు కూడా వాక్యము అన్నిటికంటే కూడా వాక్యం గొప్పది. ప్రైజ్ ది లార్డ్. నీవు ఇచ్చిన వాక్యము గొప్పది అని దేవుని మాట చెబుతూ ఉంది. అయితే ఈ దినాల్లో, ఈ చివరి దినాల్లో గలిబిలి ఆత్మ బాగా పనిచేస్తాం. గందరగోళపు ఆత్మ, గలిబిలి ఆత్మ, గందరగోళపు ఆత్మ, ఇంకా నానా రకాలైనటువంటి ఎట్లాగంటే మాయ చేసే ఆత్మ, మోసపుచ్చే ఆత్మ, మాయ చేసిద్ది, మోసపుచ్చిద్ది, నానా రకాలైనటువంటి గొప్పతనాన్ని, శక్తిని ప్రదర్శించుకుంటుంది. సో ఈ ఆత్మ నశించాలి. ఈ ఆత్మ ఎవరిలో పనిచేస్తుందో వాళ్ళు పతనం అవుతారు, పాడైపోతారు, నాశనం అయిపోతారు. ఎస్, ఓ సామెత ఉంది మన తెలుగులో. అదేంటంటే, రాజు కింకరుడగు, కింకరుడే రాజుగు అనేటువంటి సామెత. కొండలంట గుట్టలు అవుతాయి అంట, గుట్టలు కొండలు అవుతాయి అంట. అనే బైబిల్ ఏం చెబుతుందంటే, మొదటివాడు కడపటి వాడు అవుతాడు, కడపటి వాడు మొదటి వాడు అవుతాడు. ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం.
ఆత్మీయ జీవితంలో దుర్బోధలు, దొంగ బోధలు, అబద్ధ బోధలు, గర్వపు మాటలు ఎక్కువ అవుతా ఉండి ఈ రోజుల్లో. వెర్రవీగుతూ దుష్టత్వంతోనూ దుర్మార్గతతోనూ వెర్రవీగుతూ మాట్లాడే మాటలు ఎక్కువగా ఉంటున్నాయి. క్రైస్తవుల మధ్యనే, దేవుని బిడ్డల మధ్యనే, సేవకుల్లోనే. సో కాబట్టి ప్రతిరోజు నేను చెబుతా ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, 24వ అధ్యాయంలో, 25వ అధ్యాయంలో, ఈ 3 అధ్యాయాలు నేను ప్రస్తావిస్తూ వస్తున్నా. అలాగనే లూకా సువార్త 16వ అధ్యాయంలో, క్రైస్తవ ఆట, మత్తయి సువార్త 13, 24, 25 అక్కడ దేవుని యొక్క దయ, కనికరం, జాలి, కరుణ, కటాక్షాన్ని ఎవడైతే మీరుతాడో వాడు నరక పాత్రుడు అని ఉంది. ఎస్, వాటిని ఎవడైతే మీరుతాడో వాడు నరక పాత్రుడు. నైపుణ్యత ఉండాలి, నేర్పరితనం ఉండాలి, దాంతోపాటు జాలి, దయ, కరుణ, కటాక్షలు అన్నీ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సో అలాగనే మన యొక్క సంపాదనలో, మన యొక్క తిండిలో, లేకపోతే మన భోజనంలో, మన వస్త్రాలు, మన కంఫర్ట్, మన కలిగిన వాటిల్లో లేని వారికి కొంతమందికైనా యథార్థంగా నిజంగా బాధపడుతున్న వాళ్ళకి, మోసగాళ్ళకి కాదు, సోమరిపోతులకు కాదు, బద్ధకస్తులకు కాదు, పని చేయటానికి బద్ధకాన్ని చూపించే బద్ధకస్తులు, మూర్ఖులు, కొంతమంది లోబడని వాళ్ళని వాళ్ళు, పని చేయటానికి ఇష్టపడని వాళ్ళు, వీళ్ళకి సహాయం చేయకూడదు. వాళ్ళని అయ్యో పాపం అని కూడా అనకూడదంట. ఎందుకంటే వాళ్ళు లెక్క చేయరు, మాట వెనరు. వాళ్ళకి కాకుండా నిజంగా దుష్టశక్తుల చేత పీడించబడుతూ, దురాత్మ శక్తుల చేత పీడించబడుతూ, దైవాత్మల చేత, వ్యసనపాత్మల చేత ఎవడైతే బాధపడుతున్నాడో నిజంగా వాళ్ళకి సాధ్యమైనంత వరకు సహాయం చేయమని యేసుప్రభువు చెప్పారు. సో అది దేవుని రాజ్యం అసలు. అంతేగాని ఓవరగా దేవుని మాటలు చెప్పటమే కాదు. యేసుప్రభువు వారు ఒక పక్క మాటలు చెబుతూ ఇంకో పక్క అద్భుతాలు చేశారు వాళ్ళ జీవితాల్లో. రోగులుగా ఉన్న వారిని స్వస్థపరిచాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, పాపులను క్షమించాడు. దురావస్థలో, దుస్థితిలో ఉన్నవారు, ఘోరమైనటువంటి, నీచమైన, నికృష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాళ్ళు, మోసముల, అన్యాయముల, అక్రముల, దగాలు ఉన్న నరహంతకులుగా ఉన్నటువంటి వారిని సైతము యేసుప్రభువు వారి జీవితాన్ని ప్రభావితం చేసేసారు. అది నిజమైనటువంటి క్రైస్తవ క్రీస్తున్నటువంటి దేవుని బిడ్డలు చేయాల్సిన పని. అంతేగాని దేవుడు నాకు ఇచ్చాడు, నన్ను ఆశీర్వదించాడు, నన్ను దీవించాడు, ఓహో నా అంత గొప్పవాడు లేడు, నా అంత జ్ఞానం కలిగిన వాడు లేడు, నా అంత పాటలు పాడగలిగిన వాడు లేడు, నా అంత ప్రసంగాలు చేయగలిగిన వాడు లేడు, నా అంత తెలివైన వాడు లేడు అని చెప్పి గర్వపడ్డావనుకో, నువ్వు మొదటివాడిగా ఉండవా, కడపటివాడివి అయిపోతావు. గర్వపడితే, పాపం చేస్తే అదే పాపం. గర్వమే పాపం. ఒక మనిషి గర్వమేనంట అతను పడగొట్టిద్దంట. పడిపోవటానికంట ముందు గర్వం నడిసిద్దంట. బైబిల్ చెబుతా ఉంది. నీకెంత జ్ఞానం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత ఆత్మీయుడివైనా నువ్వు తగ్గించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నీ కింద స్థితిని మర్చిపోకూడదు. నీ తల్లిదండ్రులు, పూర్వీకుల స్థితి కూడా మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. సో నీ స్థితి కూడా మర్చిపోకూడదు. నువ్వు మంచి స్థితిలో పుడతానే సిల్వర్ స్పూన్తోనూ గోల్డెన్ స్పూన్తో పుట్టాడండి మా పిల్లోడు అని అంటారు కొంతమంది. అంటే బాగా ధనవంతులు మేము అని అంటారు. ఎట్లా మరి మీ తాత ముత్తాతలు, మీ నాన్నగారు ఎలా శ్రమపడ్డాడు? ఇప్పుడు సినీ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒకప్పుడు తినటానికి కూడా కష్టంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కోటీశ్వరులు, లక్షాధికారులు చాలా లగ్జరీస్ లైఫ్ను అనుభవిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు తప్ప. అట్లా సేవకుల్లో కూడా ఒకప్పుడు కడు పేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు లగ్జరీస్ లైఫ్ అనిపిస్తూ ఉన్నారు. తినటానికి కూడా, బతకటానికి బడిపొంతులు రా అనుకున్న బడిపొంతులు లాంటి వాళ్ళు
ఆ ఉద్యోగాన్ని ఇచ్చిపెట్టి సేవకు వచ్చారు. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు చూస్తే అసలు ప్రపంచంలో ఎంత లగ్జరీగా ఉంటారు, దానికంటే ఎక్కువ ఉంటారు. దేవుని బిడ్డలు అట్లా అని సేవకులే కాకుండా దేవుని బిడ్డలు కూడా అంతగా దీవించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత పేదరికంలో ఉన్నారు, వారి దేవుడు అంతగా దీవిస్తే గర్వపడుతున్నారు, అహంకారంతో విర్రవీగుతున్నారు. ఈ భూమి మీద చాలా అబ్జర్వ్ చేస్తుంటే మన పిల్లారా, మన జీవితాలు కూడా, మన కుటుంబంలో కూడా, మనలో కూడా కొన్నిసార్లు గర్వం, అహంకారం, విర్రవీగే దుష్టత్వం, ఇవన్నీ కూడా దేవుని యొక్క అభిషేకానికి, ఆత్మకి వ్యతిరేకంగా పనిచేస్తామని మన జీవితంలో. సో ప్రకటన గ్రంథంలో నేను చెప్పుకుంటూ వచ్చాను, 12వ అధ్యాయం కానీ, 14వ అధ్యాయం కానీ, 16వ అధ్యాయము, 19వ అధ్యాయం, 20వ అధ్యాయాల్లో అనేకమైన విషయాలుగా ఎట్లాగా దుష్ట సాతాను యొక్క శక్తి ప్రభావాలు మనుషులు నరకానికి నడిపిస్తాయో అనేకమైన వాక్యాలని నేను గత వారం అంతా చెప్పడం జరిగింది. సో ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని వాక్యాల్ని మనం చదువుకుందాం. అలాగనే ఇవన్నీ మత్తయి సువార్తను బేస్ చేసుకొని చెబుతున్నా ప్రతిరోజు నేను. మాథ్యూ చాప్టర్ 24, 25 and 13, Luke chapter 16, and also Revelation chapter 20, 14, 12 and 16. All these chapters are based on my teaching or preaching or proclaiming every day. Praise the Lord. Hallelujah. అవి లేకుండా నేను చెప్పట్లేదు పిల్లరా, వాటిని బేస్ చేసుకొని నేను మాట్లాడుతూ ఉంటాను మీతో. సో ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని మనం మాట్లాడుకుందాం. ఒక వాక్యాన్ని మీతో చూపించాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఈ దినం కూడా తిమోతికి రాసినటువంటి పత్రికలో చాలా అద్భుతమైనటువంటి మాటలు మనతో మాట్లాడబడతా ఉన్నాయి. తిమోతికి రాసినటువంటి పత్రిక 1 తిమోతి, సారీ 2 తిమోతి. 1 తిమోతి కూడా మనం చదువుదాము, కానీ 2 తిమోతికి రాసినటువంటి పత్రికలోనికి ముందెళ్దాం. 2 తిమోతి చాప్టర్ 3. 1 తిమోతిలో కూడా ఉంది. నేను మీకు 2 పేతురు 2వ అధ్యాయం చదివించాను, అది కూడా చాలా అద్భుతమైంది. అది నేను మర్చిపోయి చెప్పటం. 2 Peter chapter 2 verse 1 through whole chapter, all those verses. ఆ వాక్యాలు అన్ని అద్భుతమైన వాక్యాలు. ఈరోజు ఇంకా నేను చదివించాలనుకుంటున్నా, ఒకవేళ టైం ఉంటే చదివిస్తాను. ఈరోజు టైం లేదు, కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యింది. రేపటిదేనో తొందరగా స్టార్ట్ చేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2 తిమోతి చాప్టర్ 3 verse 1 through some verses. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో మనుషులు పొందబోయే శిక్షల గురించి నేను చెప్పాను. సో ఎవరెవరు ఏ శిక్షలు ఎవరు శిక్ష పొందేది, ఆ శిక్షల్లో పొందేది, సరే వాళ్ళ పరిమితిని బట్టి శిక్ష ఉంచడానికండి లా ప్రకారంగా కూడా. అట్లానే దేవుడి వాక్యం ఏమని చెబుతా ఉందండి పిల్లరా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే మన హృదయాల్లో, మన అంతరంగాల్లో ఈ యొక్క చివరి దినాల్లో ఎట్లా ఉంటారంట వీళ్ళు, పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు. సుఖానుభవాన్ని, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. చివరి దినాల్లో మీరు గమనించండి, ఎక్కడైనా
సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఎక్కువ సుఖాన్ని ప్రేమిస్తున్నారు, ఎక్కువ డబ్బుని ప్రేమిస్తున్నారు, కంఫర్ట్స్ని ప్రేమిస్తున్నారు, ఎక్కువగా బంగారము, ధనము, మంచి మంచి బట్టలు, మంచి మంచి బిల్డింగ్లు, మంచి మంచి కార్లు, పొలాలు, ఇవన్నీ కావాలని చెప్పి ఆశపడుతూ ఉన్నారు, విర్రవీగుతూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు, ఎక్కువగా ఆశపడుతూ ఉన్నారు. వాటిని బట్టే గర్వపడుతూ ఉన్నారు. దేవుని బట్టి కాదు, మంచితనాన్ని బట్టి కాదు, భక్తిని బట్టి కాదు, వారిలో ఉన్నటువంటి అనురాగం, ప్రేమ, ఆప్యాయతను బట్టి కాదు. అసలు అవి ఉంటే గర్వం ఉండదు, అహంకారం ఉండదు, ఇవన్నీ ఉండవు. పైన చెప్పుకున్నాయి. మనుషుల్లో సుఖానుభవం ఎక్కువైపోయింది. సుఖానుభవాన్ని ప్రేమిస్తూ పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు. ఇటు వారికి ఎట్లా ఉండాలంట? విముఖుడవై ఉండుము. విముఖుడుగా ఉంటే వాళ్ళని పోగు చేసుకుంటున్నారు, వాళ్ళు వెతుక్కుంటున్నారు, నాలాంటి వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి. అర్థమవుతుందా? నాకు ఇష్టమైన వాళ్ళు ఎక్కడున్నారు, నాకు నచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు, నాలాంటి వాళ్ళు ఎక్కడున్నారు, నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కడున్నారు, నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎక్కడున్నారు, నన్ను ఇష్టపడే వాళ్ళు ఎక్కడున్నారు, నేనంటే నాకు నచ్చిన దాన్నే నా కోరికను మన్నించే వాళ్ళు, నాతో పాటు ఏకీవించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని వెతుకుతున్నారు. ప్రపంచం అంతా వెతుక్కుంటా వెళ్తున్నారు, విసర్జించట్లా. అపోస్తలుడైన పౌలు గారు అద్భుతమైనటువంటి మాటలు చెబుతున్నాడు పిల్లారా. అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నాడు. వాళ్ళని కానీ, వాళ్ళ సంఘాన్ని కానీ, ఆయన నాటిన సంఘాలు, కట్టిన సంఘాలు, ఎక్కడ ఏ సంఘాన్ని గురించి ఎక్కువగా మాట్లాడలేదు ఆయన. అన్ని సంఘాల్లో యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాల్లో మన సంఘాల గురించి, మన పని గురించి, మన కట్టిన సంఘాల గురించి, కట్టడాల గురించి, మనుషుల గురించి, జనాన్ని చూసి అబ్బో ఇంకేముంది, నా అంత భక్తుడు అసలు లేనే లేడు భూమి మీద, ఒంటి చేతితో తిప్పేస్తా ఏదో చక్రం అంటున్నాను. ఒక ఆయన అన్నాడు, ఒంటి కాలు కాదు, ఒంటి చెయ్యి కాదు, ఒంటి ఏలు. అప్పుడు ఒక అతను చక్రం తిప్పాడు కదా, అట్లాగంటే ఈయన కూడా ఆ చక్రం తిప్పేవాడు అనమాట. ఈ భూమిని ఒక చక్రంగా చేసి తిప్పేస్తాడంట భూలోకాన్ని మొత్తం. గర్వం, అహంకారం, విర్రవీగే దుష్టత్వం మనుషుల్లో ఉంది పిల్లారా. నువ్వైనా నేనైనా, నేను మాట్లాడినా పనికి మాలినోడిని. ఆ మాటలు పనికిరాని మాటలు అవి. పనికి మాలినోడు అంటే పనికిరాని మాటలు మాట్లాడేవాడు పనికి మాలినవాడు అని అంటారు. పనికిరాని మాటలు, అది భూతి పదం కాదు, దూషించటం కాదు పిల్లారా. పనికిరానిది వద్దు మనలో. ప్రైజ్ ద లార్డ్. దానికి విముఖుడవై ఉండము. But understand this, that in the last days there will come times of difficulty. Verse 2, for people will be lover of self, lovers of money, proud, arrogant, abusive, disobedient to their parents, ungrateful, unholy, heartless, unappeasable. Wow, unappeasable anta. Slanderous, without self-control, brutal, not loving good, treacherous and reckless, and swollen with conceit, lovers of pleasure rather than lovers of God, having the appearance of godliness but denying its power. Avoid such people. Yes, you must avoid such people, my friend. That is not godly man or woman or godliness. That's not good. అది మంచిది కాదు నీకు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు గనక
ఇటు వారికి విముఖుడు అయి ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. మనలోనికి రానియొద్దు ఆ విషయాన్ని, మనలోనికి రానియొద్దు ఆ పాప భూయిష్టమైనటువంటి దుష్ట శక్తిని, సాతాను శక్తిని, అపవాది శక్తిని, అల్లరి శక్తిని, నీచమైన నికృష్టమైన పాపిష్టి దురాత్మ గర్వపడుతున్నారు దాన్ని చూసుకొని. దురాత్మను చూసి దైవాత్మను చూసి గర్వపడుతున్నారండి. దురాత్మను చూసి దైవాత్మను చూసి గర్వపడకూడదు. దైవ శాస్త్రాలను చూసి ఒకప్పుడు గర్వపడేవాడు కాదు, ఒకప్పుడు చాలా వాటిని తక్కువగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు తక్కువగా చూడట్లా చాలామంది వాటిని. అది చాలా మంచిగా చూసుకుంటున్నారు, చాలా గొప్పగా చూసుకుంటున్నారు, అది చాలా మంచిది అనుకుంటున్నారు. అదే నేర్పిస్తున్నారు వాళ్ళ పిల్లలకు కూడా. వాళ్ళ పిల్లలకి అదే నేర్పిస్తున్నారు. వాళ్ళు అలాగే ఉంటున్నారు, వాళ్ళ పిల్లలకి అదే నేర్పిస్తున్నారు. సేవకుడు సేవకుడుగా ఉంటుల్లా. ఇది నాలుగు గర్వము అహంకారం వచ్చేస్తుంది సేవకుల్లోకి. దేవుని బిడ్డగా ఉంటుల్లా. గర్వము అహంకారము విర్రవీగా దుష్టత్వం పనిచేస్తూ ఉన్నాయి. ఇవన్నీ అంట చీకటి శక్తులు పిల్లారా, ఇవన్నీ చీకటి ఆత్మలు. ఒకవేళ నీలో ఉండయామో నాలో ఉండయామో సరి చేసుకోవాలి. తప్పేముంది? తూనికి వేసుకోవటంలో తప్పే ఉంది. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఈ దినాల్లో ఏదన్నా దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా ఏదైనా వస్తే సెల్ఫ్గా మిషన్స్ కొనుక్కోమని చెబుతున్నారు. ఎందుకంటే మన చెక్ చేసుకోవటానికి ఎప్పటికప్పుడు ఒకవేళ దాని సిమ్టమ్స్ కనపడుతున్నాయా లేవా, ఒమిక్రాన్ కానీ కరోనా కానీ, మన లోపల మన ప్రాణవాయువులో ఉన్నటువంటి ఆ యొక్క వాయువులో ఉన్న శక్తి తగ్గిపోకూడదు. సో అది తగ్గిపోతే మనిషి కోమలోకి వెళ్ళిపోతాడు, లేకపోతే వ్యాధి విస్తారంగా అలా ఎక్కువ దాని ప్రభావం ఎక్కువ పనిచేస్తుంది. అంటే విస్తారమైన క్రిములు తీసుకొస్తుంది అనమాట, ఎక్కువ క్రిములు తీసుకొచ్చింది. కాబట్టి అందుకే చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో దాన్ని చెక్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు, మిషన్లు కొనుక్కుంటారు. కానీ వాక్యాన్ని సరి చూసుకోవడానికి ఇష్టపడతల్లా చాలామంది. మరి నాలో దేవునికి పనికిరానటువంటి, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉందా అని చూసుకుంటే తప్పే ఉంది. ఇది ఒక అద్దం లాంటిదంట. ప్రైజ్ ద లార్డ్. ఇదొక అద్దం లాంటిది దేవుని వాక్యము. అద్దం ముందుకు వెళ్ళి చూసుకోవాలి, తప్పేముంది చూసుకుంటే. ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో దేవుని బిడ్డలు ఎవరు గొప్పవాళ్ళేం కాదండి, అందరూ ఆ స్థితి నుండి వచ్చిన వాళ్ళే. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు అన్న దేవుని వాక్యంలో. ఇంకా ఏమనుంది వాక్యంలో చదువుదామా? కళ్ళతోటి పెట్టుకుందాం కొంచెం. ఈరోజు దీన్ని నేను వేరే దాంట్లోకి మార్చలేదు, ఫాంట్లోకి మార్చేస్తే కొద్దిగా నాకు పెద్దగా కనపడేది రోజు. దాంట్లో నుండి నేను కళ్ళజోడు లేకపోయినా చూసేవాడిని. అయినా పర్లేదు, నా కళ్ళజోడు ఇప్పుడు ఒక మంచి కళ్ళజోడు దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, 6వ వచనం చదువుదాం. పాప భరితులై నానా విధమైన దురాశల వలన నడిపింపబడి, పాప భరితులై నానా విధమైనటువంటి దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చుతారంటే ఇట్లాంటి వాళ్ళు. ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో బోధకులు కొంతమంది చెప్పాను కదా, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అద్భుతమైన మాటలండి. మళ్ళీసారి చదవండి పేతురు రాసిన పత్రిక 2 Peter chapter 2 verse 1 through last verse. All those verses powerful, awesome. Praise the Lord. ఆ వాక్యం మొత్తం, ఆ చాప్టర్ అంత అద్భుతమైన చాప్టర్ అండి. నిజంగా నేనైతే చాలా చాలా పొందుకున్నా ఆ చాప్టర్ చదువుతా, బోధ చేస్తా, టీచ్ చేస్తా ఉన్నప్పుడు. దేవుని స్తోత్ర. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలకి ఎండల్లో చూస్తారు వీళ్ళు. ఈ స్త్రీలను పట్టుకుంటారు ఇట్లాంటి వాళ్ళు. ఈ చివరి దినాల్లో, అంత్య దినాలు అబద్ధ బోధకులు, ఈ అబద్ధ ప్రవక్తలు, వ్యతిరేకులు, విరోధులు, అపవాది యొక్క సంబంధులు, ఖడ్గమృగం యొక్క క్రూరమృగం యొక్క సంబంధులు,
ఆ కప్పల్లాంటి ఆత్మలు కలిగిన, 3 ఆత్మలు కలిగిన దురాత్మ నోరు తెరిస్తే వాళ్ళ నోట్లో నుండి అపవిత్ర ఆత్మలు వెళ్తాయి అంట. కప్పల లాంటి ఆత్మ, ప్రకటన గ్రంథాలు చదువుకున్నాం మనం. దురాత్మలు వెళ్తాయి. ఈ చివరి దినాల్లో మనుషుల్ని వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. ఫర్ అమాంగ్ దెమ్ ఆర్ దోస్ హూ క్రీప్ ఇంటూ households and capture weak women burdened with sins and led astray by various passions. Wow. Burdened with sins and led astray by various passions, always learning and never able to arrive at a knowledge of the truth. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. భ్రష్టులైపోతారు వీళ్ళు. భ్రష్టులైపోయి సత్యాన్ని ఎదిరిస్తారు. అప్పుడు ఎన్నే ఎంబ్రే అనేటువంటి వారు మోషేను ఎదిరించారు. మోషే దీన్ని ఇట్లా కూడా మలుచుకుంటారు కొంతమంది. నేను మోషేని, వాళ్ళే ఎన్నే, వాళ్ళే ఎంబ్రే, వాళ్ళు నన్ను ఎదిరిస్తున్నారు, నేను సత్యం చెబుతున్నా, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను ప్రవక్తను, నేను అపోస్తుణ్ణి, నేనే ఈ యొక్క 21st సెంచరీకి లేకపోతే ఈ యొక్క శతాబ్దానికి, సరే 22కి ఇప్పుడు ఇది, ఈ 22వ శతాబ్దానికి 21వ ఎప్పటి నుండి చెప్పుకుంటూ వస్తున్నారు అట్లాగా. నేనే అని చెప్పి కొంతమంది విశ్వాసులు కూడా, పిల్లారా విశ్వాసులు కూడా, దేవుని ఎరిగిన వారు కూడా చాలామంది ఈ దినాల్లో దేవుని ఎరిగినటువంటి వాళ్ళు నేనే క్రీస్తుని, నేనే ప్రవక్తను, నేనే, నాదే గొప్ప, నేనే 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 అంటా ఉన్నారు అన్నిట్లో. నాదే గొప్ప. అప్పుడు నిజమైన సేవకుని ఎదిరించారు. వాక్యం ఏం చెబుతుందో అదే చెప్పాలి, మనం అదే చెయ్యాలి, అదే చూడాలి, దాన్నే ఒప్పుకోవాలి, దాని ప్రకారం నడవటానికి అప్పగించుకోవాలి. సాధ్యమైనంత వరకు వాక్యం ప్రకారం నడవటానికి అప్పగించుకో, సాధ్యమైనంత వరకు. అర్థమవుతుందండి? వ్యర్థం కావద్దు, జాగ్రత్త. ఈ దినాల్లో చాలామంది భయంకరమైనటువంటి బోధకులు వస్తున్నారు, దుర్బోధ తీసుకొని వస్తున్నారు మన మధ్యలోనికి. అయినను ఓకే, జస్ట్ యాజ్ జనేస్ అండ్ జంబ్రేస్ opposed Moses, so these men also oppose the truth. Men corrupted in mind and disqualified regarding the faith. Disqualified regarding the faith. Men corrupted in mind. So many, చాలా మంది వాళ్ళ మనసుల్లో కరప్ట్ అయిపోతున్నారంట, మోసపూరితంగా అయిపోతున్నారు, చెడిపోతున్నారంట. చెడిపోయిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తారు. విశ్వాస విషయంలో భ్రష్టులు అవుతారు. డిస్క్వాలిఫైడ్ రిగార్డింగ్ ద ఫెయిత్. అయినను వారి అవివేకం ఎలాగో తేటబడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటబడిన గనక వీరు ఇక ముందుకు సాగారు. అందరికీ తేటబడిపోయింది రాబోయే దినాల్లో. ఆగదు, అది ముసుకేసిన ఆగదు పిల్లారా. సత్యం సత్యమే, నుప్పు నుప్పే, వెలుగు వెలుగే, జీవం జీవమే. ప్రైజ్ ది లార్డ్. మరణం మరణమే, చీకటే చీకటే, అసత్యం అసత్యమే, అబద్ధము అబద్ధమే. అది ఎన్నటికి కూడా దాచబడదు, దాగదు. యు కెనాట్ హైడ్, యు కెనాట్ హైడ్. మన జీవితాల్లో మనము సత్యాన్ని వెంబడించే వాళ్ళు ఉండాలి పిల్లలు. సత్యం అంటే యేసుక్రీస్తే. ఈ భూలోకంలో ఆడెంత గొప్పవాడైన బోధకుడు కానీ, విశ్వాసి కానీ, ధనవంతుడు కానీ, జ్ఞానవంతుడు కానీ, వాడెంత గొప్పవాడైనా కానీ వాడిని మనము వెంబడించకూడదు, దేవుణ్ణి తప్ప. చెడిపోయిన మనస్సు వారిలోకి వచ్చేస్తుంది. ప్రేతాత్మలు వస్తాయి, వాళ్ళ దురాత్మలు వస్తాయి, దైవాత్మలు వస్తాయి. కప్పల్లాంటి
ప్రేతాత్మలు అంట, అపవిత్రమైన ఆత్మలు అంట. వావ్ దేవా స్తోత్రం ప్రభా, మేము వాటి బారిన పడకుండా కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. దుష్టుల బారిన పడకుండా, దుష్ట బోధ బారిన పడకుండా కాపాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. వాక్యమే సత్యం అయినను వారి అవివేకమేలాగా తేటబడిన వారు వీరిది అలాగే వీరిది కూడా అందరికీ తేటబడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. బట్ దే విల్ నాట్ గెట్ వెరీ ఫార్, ఫర్ దేర్ folly will be plain to all. Sorry. Yes was that of those two men. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతం, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకియాలోను, ఇకోనియా, లుస్త్రా అనే పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొని వాడుపై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. అపోస్తలుడైన పౌలు గారు చెబుతా ఉన్నట్లురా, ఇలాంటి బోధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, జీవితంలో ఉపద్రవాలు వచ్చినప్పుడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవుని బిడ్డలంట సేవకులకి తోడుగా ఉండాలంట. అపోస్తలుడైన పౌలు గారికి తోడుగా ఉన్నాడు తిమోతి గారు. ప్రైజ్ ది లార్డ్. అది మాత్రమే కాదు కానీ అట్టి హింసలను సహించితివి. అట్టి హింసలు సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. You however have followed my teaching, my conduct, my aim in life, my faith, my patience, my love, my steadfastness, my persecutions and sufferings that happened to me at Antioch, at Iconium, and at Lystra, which persecutions I endured. Yet from them all the Lord rescued me. దేవుడు తప్పిస్తాడు, వాళ్ళందరిని తప్పిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని తట్టుంటామో, దేవుని వాక్యములు ఉంటామో, దేవుని సన్నిధులు ఉంటామో, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము, దేవుడు వీళ్ళందరినీ తప్పిస్తాడు. ఈ దుష్టాత్మ నుండి, దురాత్మ నుండి, దైవాత్మ నుండి, తప్పుడు బోధల నుండి, అక్రమమైన బోధల నుండి, అపవిత్రమైన శక్తుల నుండి, రోగాల నుండి, వ్యాధుల నుండి, హింసల నుండి, ఉపద్రవాల అన్నిటి నుండి తప్పిస్తాడు. God will rescue, protect you and save you from all the evil one. Praise the Lord. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. Indeed, all who desire to live a godly life in Christ Jesus will be persecuted. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. వా, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువాడు ఏం చేయబడతాడు? రక్షణ పొందుతాడు తప్పకుండా దేవుని దగ్గర నుండి. హింసలు వస్తాయి, వాళ్ళకి బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అయినా రక్షణ పొందుతాడు. కానీ అయితే దుర్జనులను, వంచకులను ఇతరులను మోసపరచుచు, మోసం చేస్తున్నారు చూడండి. పాస్టర్ను మోసం చేస్తాడు, విశ్వాసిని మోసం చేస్తారు, తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రుల్ని, స్నేహితుడు స్నేహితుడిని, అక్కను చెల్లిని అక్కను, తమ్ముడిని అన్నని తమ్ముడు మోసాలు చేస్తారు. పాస్టర్లు చాలా మంది మోసాలు చేస్తున్నారు ఈ దినాల్లో. అందరూ మోసాలు చేస్తున్నారంటే పర్లేదు, కానీ పాస్టర్ మోసం చేస్తున్నాడంటే ముందు ఒక మాట చెబుతాడు, నాకు తెలియదు, నాకు సంబంధమే లేదు అని అంటాడు. తర్వాత
మోసగాళ్ళు ఉండారు, జాగ్రత్త. మోసపరుచుచు తామును మోసపోవచ్చు. మోసం చేస్తారు, మోసపోతారు, అంతకంతకు చెడిపోతారంట వాళ్ళు. జాగ్రత్త. మోసం చేయొద్దు, మోసపోవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని మోసం చేయొద్దు. While evil people and imposters will go on from bad to worse, deceiving and being deceived. ఒకవేళ నువ్వు మోసం చేయకపోతే మోసపోయావా, దేవుడు కాపాడుతాడు, దేవుడు ఉన్నాడు. కానీ మోసం చేసి మోసపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని పాడు చేయొద్దు. దుర్జనులుగాను వంచకులుగాను ఉండొద్దు. ఇతరులను మోసం చేసే వ్యక్తులుగా ఉండొద్దు. చివరి దినాలు ఇట్లా ఉంటారు. క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనక. జ్ఞానం కలగాలంటే బాల్యము నుండి దేవుని వాక్యాన్ని ఎరిగిన వారికి ఉండాలి. బాల్యం నుండి అయినా, లేకపోతే నువ్వు స్టార్ట్ చేసిన రోజు నుండి అయినా చక్కగా వాక్యం చదువుతూ ఉండాలి. బైబిల్ చదవండి అంతే. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎక్కువ వినొద్దు. తిన్నాళ్ళు దుర్బోధలు. ఎవడు పడితే ఆడు వాక్యం చెబుతున్నాళ్ళే చెప్పి కూడా వినొద్దు. వాక్యాలు చెబుతారు, కానీ కొన్ని రోజులకి ఆడిదంతా బయట పెట్టేస్తారు. ఆ లోపల ఉన్నదంతా ఇప్పుడు ఆ బయటపడుతున్న అన్నీ అవే. లోపల ఉన్న దుష్టాత్మను, దురాత్మను, దైపాత్మను, చీకటాత్మను, అవివేకాన్ని, మోసాన్ని, అబద్ధాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని అంతా బయట పెట్టేస్తారు. వాళ్ళ గురించి వాక్యం అంతా చెబుతూ ఉంది. తిమోతితో అపోస్తలుడు పౌలు గారు సేవకుడితో చక్కగా హృదయాన్ని విప్పి మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండు తిమోతి అని చెబుతూ ఉన్నాడు. ఈ చివరి దినాలు, అంత్య దినాలు ఇట్లాంటి వాళ్ళు వస్తారు, జాగ్రత్తగా ఉండాలి తిమోతి అని చెబుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చాలా మంచిది. అన్ని విషయాల్లో ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండటం, ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది కదా. జాగ్రత్త కనుక లేకపోతే పతనం చేసేస్తారు, పిప్పి చేసి పడేస్తారు. మనుషులే కాదు పిల్లారు, కొన్ని వ్యసనాలు కూడా పిప్పి చేసేస్తాయి. జాగ్రత్తగా ఉండాల్సింది మనుషులతోనే కాదు, కొన్ని వ్యసనాలు కూడా నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నటువంటి ఏ వ్యసనం కూడా నిన్ను ఏలుబడి చేయనియొద్దు. ఏలుబడి చేయడానికి దానికి అప్పగించుకోవద్దు. బైబిల్ గ్రంథం అదే చెబుతూ ఉంది. ఏదైనా కానీ ఏలుబడి చేయనియొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1 minute. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే. సో దేవుని వాక్యము ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రతి దానిని కూడా జాగ్రత్తగా క్షుణ్ణంగా నువ్వు పరిశీలన చేయాలి. హల్లెలూయా. ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. ఎలాగా? దేవుని వాక్యం ద్వారా నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. హల్లెలూయా. నువ్వు నేర్చుకున్న దాన్ని రూఢిగా తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి నిలకడగా ఉండు. క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు ఎరిగి ఉన్నావు. నువ్వు లేఖనాల్ని చదవాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. అదే చెబుతా ఉంది. But as for you, continue in what you have learned and have firmly believed, knowing from whom you learned it, and how from childhood you have been acquainted with the sacred
writings which are able to make you wise for salvation through faith in Christ Jesus. Praise the Lord. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించటానికి, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అను శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నవి. హల్లెలూయా. దైవజనులుగా ఎందుకు ఇంత ఖచ్చితంగా చెబుతున్నామంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించాలంట. దైవావేశం వలన కలిగిన లేఖనాలు పిల్లరా, దేవుని వాక్యము ద్వారా పొందుకున్న జ్ఞానం, నేర్చుకున్నటువంటి దేవుని వాక్యమును నేర్చుకున్న జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది యూనివర్సిటీలో నేర్పరు. ఇది ఫలానా వర్క్షాపుల్లోనూ ఫలానా కంపెనీస్ వాళ్ళకి సంబంధించిన వర్క్షాపులు ఉంటాయి, వాళ్ళ యొక్క స్టడీ క్లాసెస్ ఉంటాయి. అక్కడ నేర్పరు. అక్కడ డబ్బు ఎట్ట సంపాదించాలి, మనుషుల్ని ఎట్లాగా వలలో వేసుకోవాలి, లేకపోతే మన దారిలో తెచ్చుకోవాలి, మన ప్రోడక్ట్ని కొనేటట్లు చేయాలి, మన బిజినెస్లోనికి ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, మన వాళ్ళలాగా ఎలాగ వాళ్ళని మన వైపు మలుచుకోవాలి, ఇట్లాంటివి చెబుతూ ఉంటారు. కానీ అట్లా కాదు. దేవుని వాక్యము రక్షణలోనికి నడిపించటం, పవిత్రతలోనికి, పరిశుద్ధతలో, నీతిలోనికి, శ్రేష్టత్వంలోనికి, అద్భుతమైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతకటానికి, జీవించటానికి, అన్నిటికంటే గొప్పగా దేవునికి స్తోత్రం, భక్తిగా భయంగా బ్రతకటానికి. హల్లెలూయా. నేను ఈ రోజు ఒకటి నేను చదివాను. అంటే జనరల్గా లోకస్తుల్లో కూడా ఇంత గొప్ప భక్తి ఉంటుందా అనేది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఆయన నేను చదువుతా ఉన్నప్పుడు అతని గురించి నేను చెబుతాను. ఉండండి ఒక నిమిషం, నేను సేవ్ చేసి పెట్టుకున్నా. నేను అతని గురించి నేను మీతో మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమైంది? ఓకే ఓకే అతని గురించి నేను విన్నాను. అతను మన దేశానికి ఆపద్బాంధవ ఇది ప్రధానమంత్రిగా 2 సార్లు అతడు ఎన్నుకోబడ్డాడంట. ఆపద్బాంధవ ప్రధానమంత్రిగా. కానీ పిల్లారా, అది ఎక్కడికి వెళ్ళింది? దేంట్లో చూశాను. సరే దేంట్లో చూశాను, అది నా సెల్ ఫోన్లోనో దీంట్లో ఉండండి ఒక్క నిమిషం. అది దీంట్లో అయితే దీంట్లోనే ఉంటుంది. సో అతని గురించి నేను విన్నది ఏంటంటే, చివరి క్షణాల్లో, అంటే ఆపద్బాంధవ ఏది మన దేశానికి ఒక ప్రధానమంత్రిగా 2 సార్లు చేసి కూడా, ఎన్నోసార్లు మినిస్టర్స్గా చేసి, ఎన్నో శాఖలకి మినిస్టర్గా చేసి పైసలే సంపాదించుకోవాలని నాకు ఆశ్చర్యం అనిపించింది. చివరికి ఒక అద్దెంట్లో ఉన్నాడంట. తన భార్య వృద్ధాప్యంలో, తన భార్య చనిపోయిన తర్వాత మరి ఆ రెంట్ కట్టలేకపోయాడంట. రెంట్ కట్టలేక అతన్ని ఇంటి యజమానుడు ఎంతగానో హింస పెట్టాడంట. సో బయటికి వెళ్ళిపోమని చెప్పాడంట. వస్తువులు కూడా బయట వేద్దామని చూస్తే ఒక్కటే వస్తువు లేదంటే, ఏమి లేదంటే, చినిగిపోయి పనికి రాని చిన్న వస్తువులు తప్ప, అంటే ఆయన వాడుకునేవి తప్ప ఏమి లేవంట ఇంట్లో. అతని పేరేంది? గుర్జారిలాల్ నందా. 4th July 1898లో పుట్టాడు. 15 January 1998లో చనిపోయాడు. 1998లో చనిపోయాడు. అంటే రీసెంట్గా అంటే 98 అంటే ఒక 20 సంవత్సరాల క్రితం అనుకోండి. సో ఇతని గురించి నేను విన్నది ఏంటంటే,
ఇతను 2 సార్లు ప్రధానమంత్రిగా ఆపద్బాంధవ ప్రధానమంత్రి ఉన్నాడంటే మన దేశానికి. కానీ ప్రభుత్వం ఎవరు గుర్తించలా. ఎవరు అంతకుముందు పోరాటంలో కూడా అంటే ఒక సమరయోధుడిగా లేకపోతే ఒక సైనికుడిగా భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకురావడానికి పోరాటంలో కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి యాక్టివ్గా. కానీ పైసా అంటే ఇంత యథార్థపరులుగా ఉంటారు లోకంలో కూడా. కానీ క్రైస్తవులుగా దేవుని బిడ్డలు మరి ఇంకెంత ఉండాలి? అది నేను చెబుతుంది. తెలుగుని చాలా ఉంది నా దగ్గర. ఇండియాస్ ఫస్ట్ 13 డే PM. సో ఇతని గురించి చాలా విషయం ఉంది, కానీ అందరూ ఇగ్నోర్ చేసేసారు. అది ఒక జర్నలిస్ట్ ఒక ఫోటో తీసి దాన్ని చూపించటం ద్వారా ఎవరికి ప్రింటింగ్ ప్రెస్ యజమానుడికి అతను గుర్తించి అట్లాగా మరుసటి రోజు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు, అప్పుడు ఏ ప్రధానమంత్రి ఉన్నట్టు తెలియదు కానీ ఆ ప్రధానమంత్రి గారు మీకు ఒక మంచి క్వార్టర్ని, ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ని మీకు ఇవ్వమన్నారని చెప్పి చేసినా కానీ దాన్ని కూడా ఒప్పుకోలేదని అన్నట్లుగా నేను విన్నాను. మరి ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ అవన్నీ కూడా నాకు ఇంకెక్కువ నేను స్టడీ చేయలేదులే. జస్ట్ సాయంకాలమే దీని గురించి నేను విన్నాను, నాకు తెలియదు ఇంతవరకు. కానీ దీని మీద ఒక స్టాంపు కూడా ఉంది, 300 రూపాయలు 300 స్టాంప్ ఉంది. మరేందో ఇక్కడ 1999లో గుల్జారీలాల్ నందా ఈయన పేరు. ఈయనేంటి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు ఏదో డేట్లో ఇక్కడ ఉంది, ఏదో డేట్ కూడా ఉంది, ఇక్కడ ఉంది 21/10/57 ఏదో 57-51 ఏదో ఉంది, సరిగలేదు అది 51 అనుకుంటా. ఓకే. సో ఇట్లాంటి అంటే కొంతమంది న్యాయంగా నీతిగా ఈ భూమి మీద బ్రతికినటువంటి వాళ్ళలో చాలామంది ఉన్నారు పిల్లారా, చాలామంది ఉన్నారు. వాళ్ళ యొక్క సిద్ధాంతాలు నమ్ముకొని న్యాయంగా నీతిగా యథార్థంగా బ్రతికినటువంటి వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు క్రైస్తవ. సో దేవుడి వాక్యం అందుకే మనం సెలవిస్తా ఉంది పిల్లరా, ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో సాధ్యమైనంత వరకు మనం పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా మన బ్రతుకుల్ని నడిపించుకోవాలి, దేవుల్లో నడిపించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని కొరకు మనం బ్రతకాలి. అలాగే జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయడు కాక. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న పాట మనం పాడుతూ ఉండగా, మనం పాటను పాడుతూ ఉండగా దేవుని సన్నిధానంలో మనం తర్వాత ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా స్తోత్రాలయ్యా వందనాలయ్యా అనే పాటలు మనం పాడి ప్రభువుని ఆరాధించుతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా వందనాలయ్యా, ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, మీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా,
శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి మాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా మహాపరిశుద్ధుడా మహోన్నతుడా ఘనమైన తండ్రి నీకు వందనాలు ప్రభువా స్తోత్రాలు. ఇదేనో 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మేము చదవటానికి స్టడీ చేయటానికి మేము ధ్యానం చేయటానికి మా జీవితానికి అన్వయించుకోవటానికి కృపను చూపినందుకు వందనాలు. మేము విన్న ప్రతి మాట ప్రకారముగా మేము జీవించటానికి ప్రభువా మేము నాయన లోబడి విధేయులమైన ఆయన నిన్ను ఘనపరచినట్లుగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. సేవకులు విశ్వాసులు సంఘాలు నీకు మహిమకరంగా వర్ధిల్లినట్లుగా దీవించండి. మమ్మల్ని మేము నీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. నీ దయగల సన్నిధికి అప్పగిస్తూ ఉన్నా. నీ కరుణకు నీ కటాక్షానికి అప్పగించుకుంటూ ఉన్నా. మా సంఘాలని మా దేశాన్ని దీవించండి నాయన. మా యొక్క రాష్ట్రాలను మా పల్లెలను దీవించండి. మా కుటుంబాలు మా జీవితాలను దీవించండి. Bless our countries, God, our states. Bless our churches and our families. Bless our pastors and our leaders and our ministers, God, in the name of Jesus. Bless every leader of the world and every leader of the ministry, church, God, and mission, God. And everyone be blessed, God, through the 2 Timothy chapter 3. Hallelujah. Praise the Lord. Verse 1 through last. Every verse, God, every verse of the 2 Timothy chapter 3 become a powerful teaching in our life. And God become a powerful weapons
for us, God, in our living life, God. We want to obey to you, God. We want to walk through your ways, God. In Jesus' name. యేసుక్రీస్తు నామములో ప్రభువా, నీ మార్గమువే నడిచి వర్ధిల్లినట్లుగా, నీకు మహిమ తెచ్చినట్లుగా మమ్మల్ని బలపరిచి, మహిమ ఘనత నీవే పొందమని ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసం, కాపుదల భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడే నడిపించును గాక. ద లవ్ ఆఫ్ ఫాదర్, గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ, in Jesus' name. Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రం. అందరూ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి ఇంతవరకు మాతో మనందరూ కలిసి మరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి ప్రభు గొప్ప కృపనిచ్చాడు. రేపు దిన తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలకి, జీవితాలకి తోడై నడిపించును గాక. Praise the Lord. See you tomorrow by 8 p.m. Until then, God's grace, peace be with you all in Jesus' name. Have a good night and good day. And God's protection be with you. Praise the Lord. Hallelujah.